రాముడు లేకపోతే తాగుతుంటాను సాయంత్రం వీళ్ళందరూ అయ్యో ఒక్కసారి కొంచెం అలా ఇవ్వండి. అందుకని అలా వెనక పంపించండి కొంచెం అందరికీ ఇవ్వండి. పంతులు గారు కొద్దిగా అయ్యా ఓం రాజాధిరాజాయ ప్రసైహ సాహినే నమో భజము వై శ్రవణాయ కుంభే కామాన్ కామకామాయ మహ్యో కామేశ్వరో వై శ్రవణో దదాతు ఓం తత్వ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురుషారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వంతతాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరం ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మేస్తు సదా శివోం తత్పురుషాది విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ శ్రీ దుర్గాపరాదేవ్యై నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. కుటుంబానాం కామేశ్వర వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురోర్నమః అంతఃసరతి భూతేషు గుహాయాం విశ్వభూతిషు త్వం యజ్ఞస్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః జ్యోతిషం బ్రహ్మభూర్భువస్సువరం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మనయో మనయో గృహే గృహే మనయః మనయో వసంతి వసంతి మనయో మనయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయ కవయో దేవానాం దేవానాం కవయః కవయ పార్థివాసః వాసః దేవా ఇదమిదం దేవా దేవాయిదో ఇదం మే మే ఇదమిదం మే మే సమనస్య మానో మే మే సమనస్య మానో దివి దివి సమనస్య మానో దివి దివి దేవా దేవా దివి దివి దేవా దేవా వసవో దేవా దేవా వసవః శ్రీ కనకదుర్గా దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిర. చెప్పండి ఆయన కూడా ఓం శ్రీమాత్రే నమః. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం శివారు గ్రాంటు గ్రామం ఓఎన్జీసీ ప్లాంట్ వద్ద యానం నుండి గిరియాంపేట వెళ్లి రహదారి చెంతన వేయించేసి ఉన్నటువంటి అత్యంత మహిమగల తల్లిగా పేరుందేటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కూడా పాలిస్తున్నటువంటి శ్రీ 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 పాలకనక దుర్గమ్మ వారి దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు గత 22వ తారీఖు సోమవారం నుండి ఈరోజు 2వ తారీఖు గురువారం వరకు అత్యంత వైభవంగా అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరి సహాయ సహకారాలతో సేవా సభ్యుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు చివరి రోజు విజయదశమి అత్యంత పర్వదినము. ఈరోజు ఎవరైతే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో వారు చేసేటువంటి పనుల్లో అన్ని పనులు కూడా విజయవంతం అవుతాయి. రాజరాజేశ్వరి రూపంలో ఉండేటువంటి అమ్మవారి రోజు ఈరోజు రాత్రి 8 గంటలకి ఆలయంలో ప్రత్యేకంగా చాలా సంవత్సరాల బట్టి అగ్నిగుండం అనేటువంటి కార్యక్రమం చాలా విశేషంగా జరగబడుతుంది. గురు భవానీలు భవానీలు భక్తులు అందరి సమక్షంలో చాలా భారీగా
నిజానికి చాలా ఆలయాల్లో అగ్నిగుండం ఉండొచ్చు, అక్కడ ఒక 50 మంది 100 మంది తొక్కుతూ ఉంటారు. ఇక్కడ 500-600 మంది అగ్నిగుండం తొక్కడమే కాకుండా ఎవరికి ఎటువంటి అపాయము లేకుండా అందరూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఆ అమ్మవారు భక్తుల్ని అనుగ్రహించడం యొక్క 8 గంటలుగా కార్యక్రమం ప్రారంభమై 11 గంటలకు ముగుస్తుంది. ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా నిదర్శనాలు భక్తులు చెప్తూ ఉంటారు. అటువంటి తల్లిని ఈ దేవి నవరాత్రులు 11 రోజులు కూడా అత్యంత వైభవంగా పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఈరోజు మన గ్రాంట్ గ్రామం నందు ఏదైతే ఓఎన్జీసీ గేట్ వద్ద తెలిసినటువంటి శ్రీ పాలకనకదుర్గమ్మ వారి యొక్క శరన్నవరాత్రులు ముగించుకొని ఈరోజు 9వ రోజు విజయదశమి సందర్భంగా అంగరంగ వైభవంగా ఈరోజు ఆలయ కమిటీ వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏదైతే అమ్మవారు యొక్క ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయనే భావన ఈ పరిసర ప్రాంతంలో ప్రజలందరికీ కూడా యొక్క నమ్మకం. అలాగే ఈ ఆలయాన్ని ఇంత అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దీనికి ప్రధాన మూల కారణం రాయపోలు కామేశ్వర శర్మ గారి యొక్క కృషి వల్లే జరుగుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి యొక్క పురోహితులు ఈ ఆలయానికి అమ్మవారి ఇక్కడ ఉన్నటువంటి విధానం కానీ ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా క్రమశిక్షణ విధంగా ఈ ఆలయంలో ఇంత చక్కగా పూజలు జరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం ఆయన యొక్క క్రమశిక్షణ, ఆయన యొక్క విధానం, ఆయన యొక్క పూజా విధానం పట్లే ఈ అమ్మవారు ఇక్కడ ఎంత అంగరంగ వైభలుతున్నారంటే దానికి ప్రధాన కారకం ఆయనే అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి వ్యక్తిని మనం ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ అలాగే భవానీలు కానీ అందరూ కూడా ఆయన యొక్క మాట తోచా తప్పకుండా పాల్గొని ఆయన యొక్క మాటని గౌరవిస్తూ ఈ అమ్మవారిని ఇంకా రానున్న రోజుల్లో ఆలయ పునర్నిర్మాణం విషయం అయితే కానీ ఆలయాన్ని అభివృద్ధి విషయంలో కానీ మనందరం కూడా భాగస్వాములు అయ్యి అందరూ కూడా కలిసికట్టుగా అన్నదమ్ములుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. అలాగే గాడిమొగ పంచాయతీ నేను ఉప సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విజయదశమి సందర్భంలో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని కూడా కోరి ప్రార్థిస్తున్నాను.
అందరూ కూడా అక్కడ భవానీలో నాన్ భవానీలు అందరూ కూడా కొద్ది దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మౌత్ ఇక్కడ వరకు లాగుతుంది, లేదా అక్కడికి వచ్చి మౌత్ కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ అక్కడికి వస్తే మౌత్ లాగదు. అందరూ కూడా పట్టీలు అందరూ కూడా తీసేయమని మన శర్మ గారు చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా పట్టీలు అందరూ తీసేయండి అమ్మా. చక్కటి సదావకాశం కల్పిస్తున్నటువంటి మన గ్రామ స్పాన్సర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. సత్యబాబు గారు
సహకారవాసి భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసినటువంటి దాతలు రాయుడు సుభాషరావు గారు, మోగిశెట్టి శ్రీనివాసరావు గారు, పిల్లి రామరాజు గారు, గురుదేవులు సోమపల్లి శ్రీగారు గారు, రాయుడు శ్రీనివాసరావు గారు Hey!
జలకమాడి కాళ్ళకు పారాని పెట్టి కృష్ణానదులు జలకమాడి కాళ్ళకు పారాని పసుపుతోని ఎర్రాని దుంకుతూ మసమంతా పసుపుతోని ఎర్రాని కాళ్ళు నేర్చిన కట్టుకున్నాయి కాళ్ళకు నోటుకు కాళ్ళకు అమ్మవారి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జరిపిస్తుందేమో. యాక్చువల్గా దశమి అయిపోయింది అనుకుంటా మధ్యాహ్నంతో, కానీ ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్ట్ అయింది దశమి. ఎంత అత్యద్భుతమో చూడండి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ఇంత అత్యద్భుతంగా జరగదేమో. మన గ్రాంట్ ప్రజలు కానివ్వండి, మన చుట్టుపక్కల గిరియాంపేట, సావిత్రి నగర్, బైరేపాలెం, దర్యాలదిప్ప అందరం కూడా ఇంత ఐకమత్యంగా చేసే కార్యక్రమం బహుశా ఇదొక్కటేనేమో. దీనికి ముఖ్య కారణం మనందరికీ తెలుసు. ఎవరు? శర్మ గారు. అందరికీ తెలిసిన ఒకే ఒక్క నామం శర్మ గారు. ఇప్పుడు ఇది శర్మ బ్రాండ్ అన్నట్టు మన శర్మ గారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరిని అడిగినా శర్మ గారు అనే నామం ప్రతి ఇంట ప్రతి నోటా వినిపిస్తుంది. అది ఆయన చేసిన కృషి ఫలితం, మనందరి సహకారం. పండితులు అయిన ఆయన అమ్మే ఆయన ఇక్కడికి రప్పించి మనందరినీ ఇలా కలిసిపోతాడు. మన గురువర్యులకి ఎప్పుడు కూడా మనం సదా రుణపడి ఉంటాం. గురువర్య, మీ చల్లని నీడలో ఆ అమ్మ దయతో మేమందరం కూడా అన్నదమ్ముల్లా ఐకమత్యంగా ఈ కార్యక్రమం జరిపించడం అంటే అది ఆషామాష విషయం కాదు. అందరినీ ఇలా నడిపిస్తుంది. కార్యక్రమం చేసే భాగ్యాన్ని మీరు మాకు కల్పించడం మా వరం స్వామి. దేవుడిగే ఆ దేవత మనకు వరం ఇచ్చే ఆ కరుణను మనకు పంచేది మన శర్మ గారు. అవునా? అందరికీ అది అతని మాట తీరు కానివ్వండి, అతని హృదయం కానివ్వండి, ఇంటి పెద్ద కరెక్ట్గా ఉంటే ఆ ఇల్లు స్వర్గసీమ అవుతుంది. అవునా? ఇది మన పూర్వజన్మ సుకృతంగా భావించి మా వల్ల ఏవైనా జరిగినా ఇంటికి పెద్ద దిక్కుగా మీరు ఒక పెద్దగా మమ్మల్ని ఆశీర్వదించి మా తప్పులన్నీ క్షమించి మమ్మల్ని ఇంకా సన్మార్గంలో నడిపించే బాధ్యత మీరు తీసుకుంటారు.
గారిని మనస్ఫూర్తిగా మా గ్రామస్తులందరి తరపున, మా ప్రజలందరి తరపున మా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. గురువర్య, మీరెప్పుడు ఇలాగే సుఖశాంతులతో చిరునవ్వుతో వర్ధిల్లుతూ మమ్మల్ని కూడా ఆ అమ్మ సేవలో కరింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గురువర్య, జై జై. ఇలాంటి అవకాశం మనకి మళ్ళీ సంవత్సరం అయితే కానీ రాదు. శర్మ గారికి జై, శర్మ గారికి జై, శర్మ గారికి జై, శర్మ గారికి జై, శర్మ గారికి జై. శర్మ గారికి అలాగే శర్మ గారికి జై. అలాగే శ్రీరామునికి తోడుగా లక్ష్మణుడు ఉన్నట్టు మన శర్మ గారికి తోడుగా రాము గారు ఎప్పుడు ఇలాగే ఉంటూ ఆయన చల్లని నీడలో ఇలాగే పయనించాలని కోరుకుందాం. జై పాలకనక దుర్గమ్మ తల్లికి, జై పాలకనక దుర్గమ్మ తల్లికి, జై పాలకనక దుర్గమ్మ తల్లికి. మన పూజ్య గురువులు శర్మ గారికి, మన పూజ్య గురువులు శర్మ గారికి, మన పూజ్య గురువులు శర్మ గారికి, మన రాము గారికి, మన రాము గారికి, మన రాము గారికి. ఎక్కువసేపు ఏమీ మాట్లాడదలుచుకోలేదండి, ఎందుకంటే ఇంత పోయింది. పైగా ఈ సమయంలో మాట్లాడి ఇప్పటికే ఆలస్యమైంది. ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. చాలామంది ఒక మాట అంటున్నారు, ఏంటంటే శర్మ గారు చెప్పడం వల్లే అందరూ ఇంతలా లైన్లో నిల్చోవడం అండి, శర్మ గారు ఇలా చేయడం వల్లే ఇలా జరుగుతోంది అని చెప్పి. ఎప్పుడు కూడా ఒక మాట, చెప్పేవాళ్ళు ఎప్పుడూ గొప్ప కాదండి, వినేవాళ్ళే గొప్ప. ఎప్పుడు కూడా వినేవాళ్ళే గొప్ప. కాబట్టి ఆ గొప్ప ఖచ్చితంగా మీదే. మీరంత క్రమశిక్షణగా ఉండి నేను చెప్పిందంతా చేసి మీరు చేసిన ఫలితాన్ని నా ఖాతాలో వేస్తున్నారు అనుకుంటున్నాను. బాబీ గారు నా శ్రేయోభిలాషి, నా గురించి చాలా చాలా ఎక్కువగా చెప్పారు. మీ అయ్యా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. అన్నీ ఉన్నట్టే అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంచుమించు ఒక 23 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో అర్చకత్వం చేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సంబంధించి ఆలయంలో భక్తులు తాకిడి పెరుగుతూనే ఉంది. పెరగడమే కాకుండా చాలా ఆలయాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ ఆలయాల్లో విధానం వేరు, పలానా గ్రాంట్ పాలకనకదుర్గమ్మ గుళ్ళో విధానం వేరు అని జనమంతా కూడా గొప్పగా చెప్పుకునేలాగా అమ్మవారి అనుగ్రహం, భక్తులందరి సహాయ సహకారాలు. ముందు ఎంత చెప్పినా అమ్మవారి గురించే చెప్పాలి. అమ్మవారు అత్యంత 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 నిదర్శనం గల తల్లి. ఆ అమ్మవారి అలంకారం, ఆ అమ్మవారి రూపు చూస్తేనే మనందరికీ అర్థమవుతుంది. సజీవంగా ఒక కళ మన అడుగుతాయి. ఆవిడ అనుగ్రహం ఉండడం వల్లే నేను ఏదైనా చేయడం కానీ మనం ఏదైనా చేయడం కానీ సాధ్యపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇందాక బాబీగా చెప్పినట్టు పురోహితులు అంటే పురమునందు హితము కోరే వాళ్ళని పురోహితులు అంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఏవేమైతే కోరికలు అనుకుంటున్నారో అవన్నీ కూడా తీరి అందరూ కూడా ఆనందంగా సుఖంగా జీవించాలని చెప్పి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. రాము గారు మాట్లాడతారు. ఇంతటి సన్మానానికి శర్మ గారు అయితే అర్హులే, కానీ నేను అంతటి అర్హుడిని కాదండి. ఇప్పుడు కూడా నేను నొక్కి చెప్పగలను. ఎందుకంటే నేనంత
మీతో సన్మానం చేయించుకునే అంత గనుండి కాదు చెప్పాలంటే. ఇందాక బాబీ గారు అన్నట్టు శర్మ గారి పక్కన రాము గారు ఎప్పుడు అలా ఉంటారు. బాబీ గారు చెప్పారు అదే రాముడికి లక్ష్మణుడు తోడు అన్నట్టు ఎప్పుడు అలా ఉండాలని బాబీ గారు చెప్పారు. నేను లక్ష్మణరావు కాదే తెలియదు కానీ ఆయన మాత్రం రాముడు వెళ్ళండి. బయట మాట్లాడమంటే మాట్లాడతాం కానీ జనాల్లో మాట్లాడు వణుకు వచ్చేస్తున్నామండి. చెప్పాలంటే బయట మాట్లాడి ఎంతమంది మాట్లాడతాం. ఆ భయానంతా కూడా మా గురువు గారండి శర్మ గారే త్వరలో బాగుంటాయని కోరుకుంటున్నాను. నాకు స్టేజ్ ఫీర్ అన్నమాట ఇదంతా కూడా. అలాగే గ్రాంట్ గ్రామం ముందు యానం టు గిరియాంపేట దారిలో ఓఎన్జీసీ వద్ద నిలిచిన మల్లవరం పంచాయతీ గ్రాంట్ గ్రామంలో ఎంత అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రుల్ని నిర్వహిస్తున్నామంటే ఈరోజు ఆయన నడిపిస్తున్నటువంటి నడవడిక, ఆయన విధానం, ఆయన యొక్క ఆలోచన అన్నీ కూడా చాలా సమన్వయంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన గత 14 సంవత్సరాల నుంచి దాదాపు 2013లో మేము ఆయన దగ్గరికి చూడడం, ఇక్కడ వర్కులు చేస్తుంటాం. మా సీనాన్న కానీ లోరాజు కానీ ఇంకా వీళ్ళందరూ కూడా వీళ్ళతోటి ఒక అన్నదమ్ముళ్ళగా నిజంగా గ్రాంట్ గ్రామంలో నేనైతే నన్ను ఒక అన్నదమ్ముళ్ళగా చూస్తారు, అన్నదమ్ముడిగా కుటుంబ సభ్యులుగా చూస్తారన్నమాట. అది ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా అలాగే కొనసాగుతుంది. అయితే గ్రాంట్ గ్రామ పెద్దలకి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి అందరూ అన్నదమ్ములు అందరూ కూడా నేను ఎప్పుడు కూడా తమ్ముడు అంటారు తప్పితే ఎవరు కూడా ఇంక వేరే వ్యత్యాసం ఉండదు. అలాంటి మనుషులు నిజంగా అంటే మనుషులు మంచి మనస్తత్వం ఉన్న మనుషులు, కానీ కల్మషం ఉండదు. కానీ ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అలాగే గిరియంపేట వారు కూడా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పేరు రావాలైనా అభివృద్ధి చెందాలైనా అమ్మవారిని ఇక్కడ ఇంత అంగరంగంగా వైభవంగా ఆయన చూపించగలుగుతున్నారంటే, శర్మ గారు చూపించగలుగుతున్నారంటే మనం అందరూ కూడా చాలా సమన్వయంగా వ్యవహరించాలి. మన బాధ్యత ఇది. ఎందుకంటే ఇక్కడ ఎంతసేపు చేసినప్పటికీ కూడా మనల్ని అందరినీ చల్లగా చూస్తుంది కాబట్టి ఈరోజు ఇంత టైం కేటాయించుకుని నవరాత్రులన్నీ కూడా ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారంటే ప్రతి ఒక్క సహాయ సహకారాలు ఇందులో ఉంటున్నాయి. కాబట్టి ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అవన్నీ పక్కన పెట్టేసి మన కోపతాపాలన్నీ కూడా అమ్మవారి యొక్క ఉత్సవాల మీద మనం చూపిస్తే కనుక ఖచ్చితంగా నవరాత్రులు ఇంకా బాగా చేసుకుంటాం. మన కోపాన్ని అమ్మవారి యొక్క ఉత్సవాల మీద చూపించాలి. అంటే నేను ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చెయ్యాలి అనే కోపం మనలో, కోపం చాలా మంచిదే అనుకుంటారు. కోపం రానిసిన కోపం చాలా మంచిది. కోపం ఉన్నవాడు పట్టుదలగా ఉంటారు. ఆ కోపాన్ని పని మీద పెడితే కనుక ఆ పని ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అలాగే మన అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు రేపు రాబోయే మళ్ళీ నెక్స్ట్ 2026లో కార్యక్రమాలు ముందే డిజైన్ చేసుకుని నువ్వానైనా అనే విధంగా ఈ గిరియంపేట కానీ గాడిమో కానీ గ్రాంట్ కానీ అనే కార్యక్రమాలు చేసి ఇక్కడ నిరూపించగలిగితేనే కనుక మనం నిరూపిస్తే అప్పుడు ఆయన చేస్తున్నటువంటి విధానానికి శర్మ గారికి మనం గౌరవించడం అవుతాం. ఆయన కూడా పాపం చాలా నలిగిపోతున్నారు ఇందులో. ఎందుకంటే ఎవరికి చెప్పాలో ఎవరికి కూడా గ్రాంట్ గ్రామంలో ఉంది అమ్మవారు. మేము ఎవరు సహాయ సహకారాలు చేసినా సరే ఇక్కడ అమ్మవారి యొక్క ఉద్దేశంతో అమ్మవారి యొక్క అనుగ్రహంతో మేము సహాయ సహకారాలు చేస్తున్నాం తప్పితే ఎవరు వ్యక్తిగతంగా చేసింది కాదు. మనందరూ కూడా అన్నదమ్ములుగా పోయి రానున్న 2026లో నవరాత్రులు ఈ పరిసర ప్రాంతంలోనే కాదు ఈ ముమ్మడివరం నియోజకవర్గంలోనే హైలైట్ చేసుకునే విధంగా మన అమ్మవారిని నిలబెట్టుకోవాలని నేను గట్టి సంకల్పంతో ఈ యొక్క భవానీలు అందరూ కూడా క్రమశిక్షణగా మెలిగి నడవాలని కూడా నేను మరొకసారి కోరుతున్నాను. మీరందరూ కూడా నా మాటల్ని కేవలం అమ్మవారి యొక్క నడవడికకి అమ్మవారి యొక్క సేవ కోసమే మనం ఆలోచన చేయాలనేదే నా ఆలోచన. దానికి మీరు అందరూ ఏమంటారనేది కూడా నేను అడుగుతున్నాను. గ్రాంట్ 2026లో లోకేష్ భవాని సర్పంచ్ గా ఈ గుడికి రావాలి.
అలా కాదు, సర్పంచ్ పదవులు అమ్మవారు ఇస్తే మీరు అందరి ఆశీస్సులతో, అది భగవంతుడు అమ్మవారి ఆశీస్సులు, మీ గురువుల ఆశీస్సులు ఉన్నంతసేపు మన సర్వీస్లో పోదాం. మీరు అందరూ చాలా చక్కగా చేశారు. అందరూ కూడా కృషి, ప్రతి ఒక్కరు కూడా ఇందులో కృషి చేసి అలా విజయవంతంగా చేశారు. ఇది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. నేను ఇంతసేపు కూడా సమన్వయం చేయాలనే ఆలోచన అది. అయినా సరే సమన్వయం చేసి ఎవరో బాబు వద్దు, మన కార్యక్రమం చేస్తేనే మనం విజయం. ఈ రోజు ఇక్కడ మాట్లాడుకున్నామంటే అంత సక్సెస్ఫుల్గా చేసాం కాబట్టి మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ మనం అంగరంగ వైభవంగా నిర్వహించుకునే రోజులు రావాలని కూడా మరొకసారి ఆ ఆలయ అమ్మవారిని కూడా కోరుకుంటూ, శర్మ గారి యొక్క విధి విధానానికి మేము ఎప్పుడు కూడా శిరసావహిస్తాం. అలాగే ఆయనకి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంత చిన్న వయసులో వచ్చినప్పుడు ఇదేంటి చిన్నపిల్లల్ని తీసుకొచ్చారని వారు మా గాడిమొగ పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు, ఫస్ట్ నాకు తెలిసి మా అన్నయ్య పెళ్ళి, మా అగ్రహణాన్ని పెళ్ళికి వచ్చినప్పుడు ఇదేంటి చిన్నపిల్లల్ని నెట్టారేంటి అని అడిగారు నన్ను. అయితే ఆయన చిన్నపిల్లడని ఏంటన్నది ఇప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది అన్నమాట. ఆ రోజు తీసుకొచ్చేది మహాత్ముడిని తీసుకొచ్చారనేసి వాళ్ళందరికీ అర్థం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు మనం పొంది అందరూ కూడా బాగుండాలని కూడా కోరుతూ, మరొక్కసారి పాదాభివందనాలు శిరసావహించి శర్మ గారికి అలాగే రాము గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రామ పెద్దలకి అలాగే గిరియంపేట వాస్తువులకి, గాడిమొగ వాస్తువులకి అందరికీ కూడా పేరు పేరున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై దుర్గా భవానీ మాతాకి, శ్రీ పాలకనక దుర్గమ్మ అమ్మవారికి, రామేశ్వర శర్మ గారికి, శ్రీ రాము గారికి. గ్రాంట్ గ్రామంలో ఏ చేసి ఉన్నా శ్రీ పాలకనక దుర్గమ్మ అమ్మవారు ఈ దసరా ఉత్సవాలని ఇంత ఘనంగా సక్సెస్ చేసిన ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా మా గ్రామం తరపుని అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా గిరింపేట, గాడిమొగ, భైరవపాలెం, సాగుతున్నారు అందరూ వచ్చి గ్రాంట్ పాలకనక దుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చి ఎన్నో పూజలు చేసుకుని ఈ ఉత్సవాల్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున మా గ్రాంట్ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈరోజు ఇంత ఘనంగా జరిగిందంటే ఈ కార్యక్రమం మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్, శర్మ గారు ఏ పని చెప్పినా ఏ డైరెక్షన్లో వెళ్ళమంటే ఆ డైరెక్షన్లో వెళ్ళి ఏమన్నా కొద్ది అటు ఇటు అయినా దాన్ని ఈ విధంగా మార్చుకుని ఇవాళ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్గా చేసుకున్న, ఇక్కడ వేసుకున్న భవానీ మాల వేసుకున్న భక్తులకి, అదేవిధంగా ఇక్కడ సేవ చేసిన భక్తులకి అందరికీ కూడా గ్రామం తరపున పేరు పేరు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత అవకాశం ఇచ్చిన ఆ అమ్మవారికి మరి జీవితాంతకాలం ఆవిడ సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించాలని ఆ తల్లిని కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మాల వేసుకుంటూ పోను భవాని, నాకు ఈ చిన్న వయసులో గురు భవాని అంటే నాకు ఏదో చిన్నతనంగా ఉంది. ఏగులరా భవాని ముందు చేసేవాడు, ఆయన నేను కలిపి చేసేవాళ్ళు. నేను ఈ కంపెనీలోనే ఇందాక లోకేష్ తమ్ముడు చెప్పాడు, ఈ కంపెనీలోనే మేము అందరం కలిసి వర్కులు చేసేవాళ్ళం. వర్కులు చేస్తే అనే కొద్దిగా లాస్ అవ్వి నేను మొత్తం మతమే ఈ హిందూ మతం వదిలేసే యేసుబాబు మతంలోకి వెళ్ళిపోయాను నా స్టేజ్కి వెళ్ళిపోయాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఈ గుడి దగ్గర నిలబెట్టింది. ఎందుకు నిలబెట్టిందో నాకు తెలియదు, మళ్ళీ తీసుకొచ్చింది. ఈరోజు నేను ఎంతో లాస్ అయిపోయి కూడా నిజంగా మళ్ళీ ఆ తల్లి దయ వల్ల నిజంగా ఈ 10 లక్షల రూపాయలు లాస్తో వెళ్ళిపోయి ఆ తల్లి దయ వల్ల మళ్ళీ ఈ తల్లి దయ వల్ల నేను అలా నిలబడి ఉన్నాను. ఈ తల్లికి నేను ఎప్పుడు ఆ సేవా కార్యక్రమంలో ఎప్పుడైనా సరే నేను అలా నిలబడి ఉంటానని మన గ్రామ పెద్దల తరపున గిరియంపేట, గాడిమొగ, సావిత్రి నగరం, భైరవపాలెం, దర్యాల తిప్ప ప్రజల తరపున వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాలు ఇంత అంగరంగ వైభోగం చేస్తున్నారంటే నేను నిజంగా మాటల్లో చెప్పలేనండి. అది నిజంగా వాళ్ళు ఇచ్చి క్రమశిక్షణకి, వాళ్ళు చూపించి శర్మ గారు చెప్పిన మాట వినటానికి, బాబు భక్తుల లైన్లో నుండమ్మా అనొక్క మాట అంటే చాలు అందరూ వరుసగా వెళ్ళిపోతారు. అసలు ఎవ్వరూ తోసుకోరో చెయ్యరు. నిజంగా క్రమశిక్షణ మట్టుకి నిజంగా భక్తులకే చెల్లలేదు.
జై దుర్గా, జై జై దుర్గా. వాళ్ళు ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే రాజేరాజు గారు స్టేజ్ మీదకి రావాలి. స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. జై దుర్గా భవానీ మాతకు, అమ్మల గన్నమ్మకు, పాలకనక దుర్గమ్మ తల్లికి. ఎంతో అత్యద్భుతంగా డ్రమ్స్ వాయించడంలో ఆ జగన్మాత యొక్క ఆశీస్సులే భగవంతుని. అయ్యో జై భవాని. ఓకే ధరలు భవానీలో ఈరింపాడు భవాని.